నమస్కారం అందరికి. ఇప్పుడు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, మనకి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే ప్రైజ్ చేస్తాయి కదా. సో ఏవైతే ప్రైజింగ్ వర్డ్స్ ఉన్నాయో వీటిని మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. సో ఇక్కడ స్ట్రాంగ్ అన్న, బ్యూటిఫుల్ అన్న, టాల్ అన్న, లార్జ్ అన్న ఏముంటాయో అవన్నీ కూడా మనకి ఏంటివి అడ్జెక్టివ్స్ కింద వస్తాయి. సో ఎక్సర్సైజెస్ చూద్దాము. ఎక్సర్సైజెస్ లో ఉన్నవి మీరు నేర్చుకుంటే అవే ఎగ్జామ్ లో వస్తాయి. సో ఇక్కడ మనకి డూ యూ నో ద ఫస్ట్ ఏం అడుగుతున్నారు, డూ యూ నో ద షార్ట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ సిట్టింగ్ బై ద విండో? ఐ డూ, హీఈస్ అ ఫేమస్ ఆర్టిస్ట్. ఐ లవ్ దీస్ tiny pink flowers. Yes, they are lovely. Is this blue silk dress Deepa's? No, I don't think so. Hair is long and frilly. We saw an old coin in the shop window. Was it rusty and chipped? So ఇలా మనకి పైన బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ ఇచ్చి కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. సో అవి ఏంటివి అని చెప్పి మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ లో ఏమున్నాయంటే, సో ఇక్కడ మనకి ఇలా ఒక వర్డ్ ఇచ్చినారు, ఆ వర్డ్ కి ఏదైతే అడ్జెక్టివ్ మనకి సూటబుల్ గా ఫామ్ అవుతుందో అది ఇక్కడ రాయాలి. సో ఫస్ట్ వన్ ఏంటిది, లీస్ట్, బెటర్, కైండ్, మోర్ అర్జెంట్, ఫాస్ట్, నోబ్లర్, మోస్ట్ చైల్డిష్, ఫార్దర్, సేఫర్, హెవియెస్ట్. సో ఇవి మనకి ఆన్సర్స్ అన్నమాట ఈ బిట్ కి. నెక్స్ట్ బిట్ లో ఏమంటున్నారంటే, ఇది కంపల్సరీగా ఈ బిట్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి దానిలో ఇలా ఎండింగ్ లో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ తోని మనకి ఆ సెంటెన్స్ అనేది ఫామ్ చేయమంటారు. కంపల్సరీగా సింగిల్ క్వశ్చన్ అంటే వన్ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఇందులో నుంచి ఈ 10 లో నుంచి ఒకటి వస్తుంది. సో ఫస్ట్ మనము ఇవి మనకి క్వశ్చన్స్. సో ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ హీస్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. సుమన్ ఈస్ ది క్వికెస్ట్ వన్ ఇన్ ద గ్రూప్. Nagpur is not so as close as Pune to my village. Her sister is taller than mother. Prabhakar is the most talented player in the team. All our houses are not as far as Asha's from the city. Nitin's watch is the least expensive of everyone's else. Sudha is closer to her father than all of his other children. Very few states in the country are as large as Maharashtra. Kamala has the fewest chocolates of her friends. Kamala has the fewest chocolates of all her friends. నెక్స్ట్ బిట్ ఏమంటున్నారు, అడ్జెక్టివ్ అనేది ఫిల్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటిది, హెవీ డ్యామేజ్, సెవరల్ టైమ్స్, ఎవ్రీ డాగ్. నెక్స్ట్ వాట్ టైమ్ ఈజ్ ఇట్? Abdul won second prize. The men fall down from a greater height. Dash wine need no bush. Good. Next, don't say the same thing twice over. He is a man of few words. My uncle lives in the next house. సో ఇక్కడ మనకి పైన ఏంటివి కొన్ని హింట్స్ ఇచ్చి దాన్ని కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినారు, అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ అడ్జెక్టివ్స్ అనేటివి ఫిల్ చేయాలి. ఫస్ట్ దగ్గర ఏమొస్తుంది, మై బంగ్లో ఈజ్ లార్జర్ దాన్ హర్స్. మై బంగ్లో ఈజ్ ది లార్జెస్ట్ ఇన్ మై కాలనీ. సో ఈ వర్డ్ కి మనము ఇక్కడ సూటబుల్ గా ఏవి పెడితే 2 వర్డ్స్ వస్తే అది చూడాలి. నెక్స్ట్ ఫాస్టెస్ట్, ఫాస్టర్. నెక్స్ట్ బెటర్, బెస్ట్, మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లీస్ట్, లెస్. సో ఇది మనకి అడ్జెక్టివ్స్ టాపిక్. సో ఇందులోనే మనకి స్పీకింగ్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ డైలాగ్స్ అనేటివి మీకు ఆప్షన్ లో వస్తాయి, అవి మీరు ఓన్ గా రాయొచ్చు. సో ఇక్కడ కొన్ని మ్యాచింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మ్యాచింగ్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చినారు. ఇవి మీ టెక్స్ట్ బుక్ లో మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఈ బిట్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో మీరు జస్ట్ నార్మల్ మీకు ఇచ్చిన ఎక్సర్సైజెస్ నేర్చుకుంటే ఈ బిట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ వీటి ఆన్సర్స్ కావాలంటే పాజ్ చేసుకొని రాసుకోండి. సో ఇక్కడతో మనకి యూనిట్ 3 అనేది కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 4 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.